ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 4వ దావీదు కీర్తన 1వ చరణము. ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఇరుకులో మనకు విశాలతను కలగ చేయవాడు దేవుడే. హల్లెలూయా. మన జీవిత ప్రయాణములో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్కరము కూడా ఎదుర్కొంటూ ఉంటాం. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే మనకు తెలియకుండానే అనేకమైన సమస్యల సుడిగుండాలలో ఇరుక్కుంటూ ఉంటాం. అప్పుడు నిజంగా మన భవిష్యత్తు అగమ్య గోచరంగా అనిపిస్తూ ఉంటుంది. హృదయం భారంగా ఉండి ఇరుకులో ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. దావీదు మహారాజు అయితే 31వ దావీదు కీర్తన 9వ చరణంలో, యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారణ వలన నా కనులు క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు రాసినటువంటి కీర్తనల్లో ఎక్కువ భాగము ఆయన తన కష్టాలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ దేవునికి మెరపెట్టుకునేవే. ఆయన తన భావాలన్నిటినీ కూడా దేవునితో మాత్రమే పంచుకున్నట్లుగా కీర్తనలన్నీ కూడా మనం చూడగలం. దావీదు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వచ్చింది. తన మామ అయినటువంటి సౌలు, తన కడుపును పుట్టినటువంటి కుమారుడైన అబ్షాలోము తనను చంపాలని చూచినప్పుడు పారిపోయి అరణ్యములో కొండల మీద తలదాచుకున్నాడు దావీదు. రాజయ్యుండి కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన సందర్భాలు దావీదు జీవితంలో అనేకములు ఉన్నాయి. దావీదు మనలాంటి మనుష్యుడే అయినప్పటికీ దేవుని బట్టి ఎంతో ధైర్యంగా ఉన్నట్లుగా తన కీర్తనలలో అనేకమైనటువంటి రచనలు ఆయన చేశాడు. దావీదుకు వచ్చినట్లు మనకు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఇంటి వారితో బయట వారితో అనేకమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొనలేక చాలామంది వారి జీవితాలను చాలించేవారు లేకపోలేదు. మేము దేవుని నమ్ముతున్నాము కదా, మాకెందుకు ఇన్ని కష్టాలు? అనేక మంది దేవుని తిట్టే వాళ్ళు ఉన్నారు, దేవుని దూషించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళే సంతోషంగా ఉన్నారు, మేమెందుకు ఈ కష్టాలు పడుతున్నామని మనం ఒక్కొక్కసారి మనల్ని మనమే నిందించేసుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులకు కారణం దావీదులాగా దేవునిని బట్టి మనము ధైర్యముగా ఉండలేకపోవటమే. దావీదులా మన ప్రతి సమస్యను దేవునికి అప్పచెప్పలేకపోవటమే. మనకి ఎదురయ్యే సమస్యల వలన మన జీవితం ఎంతో ఇరుకుగా తయారైపోతూ ఉంటుంది. ముందు నొయ్యి కొయ్యలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అందుకనే 118వ దావీదు కీర్తన 5వ చరణంలో అంటాడు, ఇరుకు నుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. బాధలతో కూడిన ఇరుకైనటువంటి మన జీవితాన్ని, కష్టాలు బాధలతో కూడినటువంటి మన ఇరుకైనటువంటి జీవితాన్ని దేవుని చేతిలో ఎప్పుడైతే మనము పెడతామో ధైర్యం అనే విశాలత మనకు అనుగ్రహించబడుతుంటుంది. దేవుడే మనలను ముందుకు నడిపిస్తాడు. మనకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దావీదులాగా, యోబులాగా మనము ధైర్యముగా ఉండగలిగితే దేవుని యందలి విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం. ఇరుకులో, ఇబ్బందిలో, సమస్యలో, అవసరతలో దేవునిని హత్తుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు దేవుడు విశాలతను అనుగ్రహించబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మనకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన
మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మాకు కలిగే ఇరుకు ఇబ్బందులలో విశాలతను కలుగచేసి ధైర్యముగా జీవించినట్లుగా మీరు మాకు కృపను అనుగ్రహించండి. విన్న వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ వాక్యము మా జీవితాలలో గొప్ప సంతోషమును, సమాధానమును, నెమ్మదిని కలుగు చేయనట్లుగా మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైన యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.